సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆర్య వైశ్యులను గుర్తించకపోగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆర్య వైశ్యులను గుర్తించి ఆర్య వైశ్య కార్పొరేషన్ ఇవ్వటం జరిగిందన్నారు. అదేవిధంగా గత నెలలో ఆర్య వైశ్య కుల దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సామూహిక పారాయణం ఎల్బీ స్టేడియంలో జరిగినప్పుడు రేవంత్ రెడ్డిని మా ఆర్య వైశ్యుల కుల దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని కోరగా వారు నెల రోజుల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయమై కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కాసం నవీన్ కుమార్, వాసవి క్లబ్ కపుల్స్ కుకునూరుపల్లి అధ్యక్షులు ఉప్పల పాండురంగం, ఆర్యవైశ్య సంఘం కుకునూరుపల్లి అధ్యక్షులు గంగిశెట్టి పాండురంగం మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొద్దుటూరి శ్రీనివాస్, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పిఎన్ఆర్ అధినేత పుల్కంపల్లి నరేందర్, ఎక్స్ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య, కోఆపరేటివ్ డైరెక్టర్ నరసింహాచారి లగ్డారం, సర్పంచ్ ఎక్స్ ఐలయ్య, మాజీ ఎంపీటీసీ రవీందర్ మరియు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర గ్రామాల సర్పంచులు మరియు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొని యనుమల రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ విషయమై జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు కాసం నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మాకు ఒక హోదా కల్పించిందని, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా మా కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం మా ఆర్యవైశ్యులందరికీ ఎంతో ఆనందకరమని భావించారు. అదేవిధంగా రేపు అనగా 26వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవాన్ని కుకునూరుపల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. అమ్మవారి కృపా కటాక్షలతో మన ప్రియతమ ముఖ్యమంత్రికి అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడాలని అమ్మవారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామన్నారు.